నమస్కారం, నా పేరు శ్రీలేఖ. వెల్కమ్ టు సిజార్ టీవీ. తాజా వార్తలు విషయానికి వస్తే, హైదరాబాద్ నగరవాసులు చాలా మంది ఎంఎన్టీఎస్ ట్రైన్లలో ప్రయాణిస్తారు. మెట్రో హైదరాబాద్ వరకే పరిమితం కాగా ఎంఎన్టీఎస్ మాత్రం నగర శవార్లకు అందుబాటులో ఉంది. దీంతో నగర శవార్లకు వెళ్లేవారు చాలా మంది తక్కువ ఛార్జీతో వేగంగా వెళ్లేందుకు ఎంఎంటీఎస్ ట్రైన్లను ఆశ్రయిస్తారు. అయితే ఈ ట్రైన్లు మెట్రో మాదిరిగానే 24 గంటలు అందుబాటులో ఉండవు. రాత్రి 10:30 వరకు మాత్రమే ట్రైన్లు నడుస్తాయి. అర్ధరాత్రి తర్వాత ఎంఎన్టీఎస్ ట్రైన్లు ఆశ్రయించేవారికి నిరాశే ఎదురవుతుంది. ఇక నుంచి ఆ బాధలు తప్పే ఛాన్స్ ఉంది. అర్ధరాత్రి వరకు ఎంఎన్టీఎస్ ట్రైన్లు నడపాలని సౌత్ సెంట్రల్ రైల్వే యోచిస్తోంది. హైదరాబాద్ నగరం నుంచి విశాఖపట్నం, బెంగళూరు, తిరుపతి మధ్య నడుస్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్లకు అనుగుణంగా ఎంఎన్టీఎస్లను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తామని సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం వెల్లడించారు. విశాఖ, తిరుపతి, బెంగళూరు నుంచి నగరానికి వచ్చే వందే భారత్ ట్రైన్లని రాత్రి 11 గంటల తర్వాతే వస్తున్నాయని, అప్పుడు నగరంలో ప్రజా రవాణా లేక ప్రయాణికులు అవస్థలు పడుతున్నారనే విషయాన్ని సోమవారం జీఎం దృష్టికి తీసుకురాగా ఆ మేరకు సర్వీసులుండేలా ప్రయత్నిస్తామని చెప్పారు. విజయవాడ లింగంపల్లి మధ్య తిరిగే ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ కూడా రాత్రి 10:30 తర్వాతే సికింద్రాబాద్కు చేరుతుంది. అయితే ఇది లింగంపల్లి వరకు వెళ్తున్నా అన్ని స్టేషన్లలో ఆగదు. కాబట్టి ఈ సమయాలను కూడా దృష్టిలో పెట్టుకుంటామని రైల్వే జీఎం వెల్లడించారు. అంతేకాకుండా ఉదయం 4 గంటల నుంచి లింగంపల్లి, ఫలక్నుమా, హైదరాబాద్ నుంచి ఎంఎన్టీఎస్లుండేలా చూడాలని ప్రయాణికులు కోరుతున్నారు. అందుకు సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. మరియొక తాజా వార్తలతో మీ ముందుకు మళ్లీ వస్తాను. అంతవరకు సెలవు. సిజేఆర్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు.